జై గురుదత్త. చిన్నుల్లిపాయలు వేసి కొబ్బరి సాంబార్ చేస్తున్నాను. ఒక చిన్న కప్పు కందిపప్పు ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కలు, ములక్కాడ, చిలకడ దుంప, ఈ చిన్నుల్లిపాయలు, టమాటో, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఉడకపట్టాక నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పోసుకుని మరి కాస్త నీళ్లు పోసి ఒకసారి కలిపేసి సరిపడినంత ఉప్పేసి ఈ మెత్తగా ఉడకబెట్టుకుని కందిపప్పు కూడా వేసి కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు అరచిప్పంత కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ పొడి ఏమిటంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఆవాలు, మెంతులు, కసిన బియ్యం, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించేసి దంపి పెట్టుకున్న కారం అనమాట. ఇది కూడా వేసి కాసిన నీళ్లు పోసి మిక్సీ చేసేసి అది వరకట్లో అయితే రుబ్బేవారు. ఇది ఇప్పుడు మనం మిక్సీ సులువుగా చేసుకుంటున్నాం కదా, ఇది పులుసు మీద పోసి మరగనివ్వాలి. కాస్త బెల్లం వేసుకోవాలి, నేతిపో పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కాస్త ఎండుమిరపకాయలు, కారం. వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగు వేయక్కర్లేదు, ఇంగు వేస్తే వెల్లుల్లిపాయలు మానేసేయచ్చు. ఈ అరటికాయ వంకాయ కూరకి వంకాయ లేతగా గింజ పట్టంది అయితే అరటికాయ ముక్కలతో పాటు ఉడకబెట్టేసుకోవచ్చు. ఒకవేళ గింజ ఉంటే విడిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పేసి ఇలా వార్ చేసుకుని పక్కన పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు, అంగుళం అంత అల్లం, 2 అంగుళాలంత చింతపండు ఇలా గ్రైండ్ చేసేసుకుని మూకుట్లో ఒక 2 చెంచాలు పప్పు నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఈ దంచి పెట్టుకున్న అల్లం ముద్ద, కాస్త పసుపు, ఇవన్నీ అల్లం బాగా వేగిపోవాలి ఇలాగా. అప్పుడు ఈ వార్చి పెట్టుకున్న అరటికాయ వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవడమే. ఇంతే. ఒక 2 అప్పడాలు కాలుస్తున్నాను పులుసులో నంచుకోవడానికి. ఈ పులుసు ఏమిటంటే ఎక్కువ శనివారాలు అప్పుడు పెట్టుకుంటాము. సాయంత్రం ఇడ్లీల్లోకి, రొట్టె ముక్కలోకి నంచుకుందుకు బాగుంటుంది. ఇది ఈ పూట నేను చేసిన వంట.